నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. ఆషాఢ మాసం రాగానే అందరూ వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు చేస్తుంటారు. అయితే చాలామంది ఈ దేవి నవరాత్రులు రాత్రి వేళల్లోనే చేయాలి ఇంట్లో పూజలు అని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు. మరి నిజంగానే రాత్రి వేళల్లో వారాహి అమ్మవారి పూజలు చేయాలా? రాత్రి వేళల్లో చేస్తేనే ఆ ఫలితం దక్కుతుందా? నిజంగానే మరి ఆ అమ్మవారిని ఎందుకు రాత్రి వేళల్లో ఈ పూజా విధానం చేయాలి? ఇంతకీ వారాహి అమ్మవారి పూజా విధానం అసలు ఎలా ఉంటుంది? సో, వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్కారం. నమస్కారం మా సిరి. గురూజీ, ఆషాఢ మాసం అంటే వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అందరూ విశేషంగా పూజించుకుంటారు. విశేషంగా పూజలు చేస్తారు. చాలామంది అంటే దీపాలు పెట్టేది కూడా ఈ 9 రోజులు కూడా వివిధ రకాల అంటే వస్తువులలో అవి ఏవైతే కూరగాయలే కావచ్చు, హ్మ్. లేకపోతే ఇంకా కొన్ని పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలలో దీపం పెడితే చాలా మంచిదని చెప్పేసి చాలామంది వీడియోస్ తీసి పెడుతున్నారు. హ్మ్. అయితే ఇక్కడ మిమ్మల్ని నేను అడిగేది ఏంటంటే, నిజంగానే రాత్రులనే పూజ చేస్తే ఆ ఫలితం ఉంటుందా? ఎందుకు రాత్రులే చెయ్యాలి? అసలేంటి ఈ కథ అంటే వీటన్నిటి వెనకాల ఉన్న అసలు కథ ఏంటి? వారాహ్యై నమః, గ్లౌం వారాహ్యై నమః. గ్లౌం అనేది వారాహి బీజం. ఇలా చెప్పేటటువంటి వాళ్ళకి అమ్మవారి మీద పట్టుండాల, ఉపాసకులై ఉండాల. ఎవరు పడితే వాళ్ళు కూరగాయల్లో దీపం పెట్టు, ఆ కూరగాయలు దోసకాయలో దీపం పెట్టు, తర్వాత సింహహారతి, నందిహారతి అంటూ కొంతమంది దొంగ పీఠాలు, దొంగ గుళ్ళు వాళ్ళు చెప్తుంటే ఏమర్థమవుద్దమ్మా? ఇవంతా పబ్లిసిటీ స్టంట్స్ అనమాట ఇవన్నీ కూడా. అసలు యాక్చువల్‌గా వరాహి అమ్మవారు రాత్రులే చేయమని చెప్పినటువంటి మహానుభావులు చెప్పారంటే వాళ్ళకేం తెలీదని అర్థం. మన గురువుల్లో గూడా ఒక ప్రముఖ గురువుగారు ఆయన రాత్రులే సంచారం చేస్తుందంటే అది అమ్మవారి తత్వం. ఏ పూజైనా సరే పట్టపగలే చెయ్యాలి, ఉదయమే చెయ్యాలి. మీరు సెకండ్ టైమ్ అడిషనల్‌గా చేసుకుంటానంటే సాయంత్రం రెండోసారి మనం దీపారాధన చేస్తాం గదా! ఇప్పుడు లక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం. ఉదయమే మనం దీపారాధన చేస్తాం. మళ్ళీ సాయంత్రం ఏం చేస్తాం? మళ్ళీ కాళ్ళు కడుక్కొని మనం దీపారాధన చేస్తాం. అది ప్రొసీజర్ గానీ, రాత్రులే చేయాలంటే నిజంగానే ఆవిడేదో పెద్ద రాక్షసులాగా, పెద్ద క్రూర దేవతలాగా, ఏదో ఉగ్రదేవతలాగా ఆ రాత్రులే చేయాలని హైప్ క్రియేట్ చేశారు. అసలు ఎంత బ్యాడ్ పబ్లిసిటీ చేసేసారంటే వారాహి అమ్మవారి గురించి, ప్రత్యంగిరి అమ్మవారి గురించి, యక్షిణి అమ్మవారి గురించి వీళ్ళకేం తెలీదసలు వీళ్ళు. ఎవరు ఉపాసకులు కాదు. హ్మ్. ప్రవచనాలు చెప్పడం వేరు. ప్రవచనాలంటే పిట్టకథలు. మామూలుగా రామాయణ, భారతాలు చదువుతారు, పురాణాలు చదువుతారు, చెప్తారు. అంతవరకే వాళ్ళు. దే ఆర్ నాట్ ఉపాసకాస్. యూట్యూబ్‌లో చెప్పేటటువంటి వాళ్ళని యూట్యూబర్స్ అనాలి. హ్మ్. 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 ఆ! ఇప్పుడు వాళ్ళు ఉపాసకుడు అని మనము అమ్మవారు ఉపాసన చేశాం మనము. సప్తమాతృకుల్లో వారాహి అమ్మవారి ఉపాసన చేశాము. దశమహావిద్యల ఉపాసకుడిని నేను. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుగారైనటువంటి మా గురువుగారు దత్తాత్రేయ శర్మ గారి దగ్గర శిష్యరకం చేశాము. భారతీ తీర్థస్వామి వారు శృంగేరి జగద్గురువులు. ఆయన ఆయన శిష్యుడిని నేను. డైరెక్ట్ శిష్యుడిని. ఆ విధంగా మనకి గరికపాటి నరసింహారావు గారు మా శంకర మఠానికొస్తే ఆయనని తీసుకొచ్చేవాళ్ళం. అలా గురు పరంపర ఉండాలి. మనం ఏదైనా చెప్పామంటే ఇప్పుడు గురు పరంపర ఉండాలి. అందువల్ల ఎంతోమంది గురువుల దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి మనం సాధన చేస్తే, ఆ సాధన వల్ల ఈ యక్షిణీమాత విద్యలు, వారాహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు ఉపాసనలు చేసాం. ఎన్నో హోమాలు చేసాం. ఒక ప్రొసీజర్ ఉంది. ఒకళ్ళేం చెప్తారు, వారాహి హోమాన్ని చేస్తుంటే విస్కీ ఏసేయమంటారు అందులో బ్రాందీ విస్కీ. అది ఏసేస్తే అమ్మవారు వచ్చేసినట్టు. ఇప్పుడు దశమహావిద్యలు కొంతమంది మనం చెప్పినవి చూసాం. మటన్ పెట్టాలా, చికెన్ పెట్టాలా, మందు బాటలు అంటే పెట్టాలా అన్నవాళ్ళు కామాఖ్య ఉన్నారు. అమ్మవారికి అది అది కూడా చేస్తే ఇలాగే పబ్లిసిటీ చేసిందే. కామాఖ్య అమ్మవారికి కూడా అది లేదసలు. ఏ అమ్మవారికి ఏ సాంప్రదాయం లేదు. దుస్సాంప్రదాయాలు అమ్మవారికుండవు. ఇప్పుడు అమ్మవారికి వీళ్ళు పెట్టేదేంటి? ఎవరు వీళ్ళు బోడిగాళ్ళు. వీళ్ళొక మేకని తెచ్చి, కోడిని తెచ్చి, దున్నపోతుని తెచ్చి, వీళ్ళు ఒక అమ్మవారికి బలికి బలిస్తే అమ్మవారు అప్పుడు తింటదా? అమ్మవారికి తెలీదా? ఊరి మీద పడిపోయి అమ్మవారికి కావాలనుకుంటే మేకలని, కోళ్ళని పీక్కు తినలేదా? మనల్ని కూడా పీక్కు తినేస్తది అమ్మవారు ఎక్కువ మాట్లాడితే. ఆ బలులు అనేటటువంటి నియమము లేదు. జగద్గురువైనటువంటి ఆదిశంకరాచార్యులు వారొచ్చి, ఆ యొక్క బలులన్నిటిని కూడా నిషేధించేశారు. వామాచారం, కౌలాచారం అని జెప్పేసి ఏదో నోటికొచ్చినట్టు ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసేసుకొని తంత్రాలని వీళ్ళకి వీళ్ళే ఎవడిష్టం వచ్చినట్టు ఆడు చేసేయడని తంత్రం అని పేరు పెట్టేసుకున్నారు. హ్మ్. హ్మ్. జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, అలాగే ప్రెజెంట్ జగద్గురువులు ఏమైనా భారతీ తీర్థ స్వాముల వారు అలా చెప్తున్నారా? శృంగేరి భారతీ తీర్థ స్వాముల వారు కానీ, విధుశేఖరేంద్ర భారతీలు కానీ వాళ్ళు అలా చెప్తున్నారా? లేదే.
ఇప్పుడు మనకి ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, సాక్షాత్తు సుభాష్ చంద్రబోస్ మేనల్లుడు, శ్రీల ప్రభుపాదుల వారు వీళ్ళంతా ఏం చెప్తారు? విద్యాతంత్రము, అవిద్యాతంత్రం అని 2 ఉంటాయి. విద్యాతంత్రం అంటే దైవాన్ని పూజించడం. అవిద్యాతంత్రం అంటే ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చిన శక్తులకు చేసేసుకోవడం, భూత ప్రేత పిశాచాలని. సో, ఆ సబ్జెక్ట్ వేరు. కమింగ్ టు ది వారాహి దగ్గరికి వచ్చేసరికి నేను క్లారిఫికేషన్ ఎందుకు ఇస్తున్నానంటే భక్తులందరూ కన్‌ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి. హ్మ్. 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 అది కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఎలా చేయాలో మనం చెబుతాం. వింటే వింటారు లేకపోతే లేదు. జగన్మాత అయినటువంటి వారాహి అమ్మవారు ఒక పుట్టుక ఎలాగొచ్చిందో చెప్దాం. హ్మ్. హ్మ్. అమ్మవారు భండాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు చాలా పవర్‌ఫుల్ రాక్షసుడు. వాడు ఎంత పవర్‌ఫుల్ అంటే ఎంతవరకు రావణుడిని, కుంభకర్ణుడిని, కంసుడిని ఇలాంటి వాళ్ళందరినీ కృష్ణుడి కథల్లో, రాముడి కథల్లో వీళ్ళు వధించారు. వాడెంత పవర్‌ఫుల్ ఫెలో అంటే విష్ణుమూర్తి దశావతారాలెత్తి చంపినటువంటి రాక్షసులందరినీ మళ్ళీ పుట్టిచ్చేస్తాడు వాడు. అప్పుడు హ్మ్. అమ్మవారు శభాష్ అని మెచ్చుకొని లలిత అమ్మవారు ఇలాగా తన యొక్క కర అంటే చేతులతో కర అంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కర అంగుళి అంటే వేళ్ళు, కర అంగుళి నఖ అంటే వేళ్లకున్న గోళ్ళు నఖ ఇలా విదిలించింది. విదిలిస్తే ఉత్పన్న పుట్టిని అంట. ఎవరు పుట్టినాయి? నారాయణ శ్రీమన్నారాయణమూర్తి యొక్క 10 ఆకృతి అవతారాలు. అంటే వాడేమో ఎప్పుడో చచ్చిపోయిన రాక్షసులందరినీ పుట్టిస్తే అమ్మవారు ఏం చేసింది? ఈ ఎప్పుడో ఎత్తినటువంటి విష్ణుమూర్తి 10 అవతారాలని జస్ట్ సింపుల్‌గా వేళ్ళని ఇలా అంది. ఇలా అనగానే పుట్టేశారు. పుట్టేసి ఆ రాక్షసులను చంపేశారు. అంత గొప్ప రాక్షసుడు. ఆ రాక్షసుడితో యుద్ధం చేసేటప్పుడు మరి సైన్యం చేయాలి కదా! అందుకని సప్తమాతృకలను తన శరీరం నుంచి పుట్టించింది. గౌరీదేహ సముద్భవాం తన శరీరం నుంచి పుట్టించింది. పుట్టిస్తే ఎవరెవరు పుట్టారండి? వాళ్ళు బ్రహ్మ నుంచి బ్రాహ్మణి, విష్ణుమూర్తి నుంచి వైష్ణవి, మహేశ్వరుడి నుంచి మాహేశ్వరి, ఇంద్రుడి నుంచి ఇంద్రాణి, కుమారస్వామి నుంచి కౌమారి, ఈమె చాముండ, వారాహి వీళ్ళు సప్తమాతృకలు. దీనికేదో పెద్ద అమ్మవారు అమ్మవారికి ఆ లలితాదేవికి సైన్యానికి అధ్యక్షురాలుగా పెట్టారు. సైన్యాదేవికి అధ్యక్షురాలుగా పెడితే ఉగ్రరూపం అయిపోద్దా? అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరు? దేవసేనాధిపతి. దేవతల యొక్క మొత్తం సైన్యానికి ఆయన అధ్యక్షుడు. అయితే ఆయన ఉగ్రదేవుడా? ఆయన్ని ఎవరు పూజించట్లేదా? అర్ధరాత్రులు 12 గంటలకు పూజ చేస్తున్నారు ఆయనకి. లేదు. మరి పగలు చేస్తున్నాం కదా! ఆయన హ్మ్. దేవతలు, సమస్త దేవతలు. దేవతలంటే మహాకాళి, గ్యాంగ్ అందరూ వస్తారు కదా! ముక్కోటి దేవతలు వస్తారు. ఆ టోటల్ ఎంతమందైతే ఉగ్రదేవతలున్నారో అందరికీ సైన్యాధ్యక్షుడైన ఆయన ఉగ్రదేవుడని అంటలేదు. ఈవిడేమో బండాసురుడు అసలు లలితాదేవి దగ్గర సైన్యంలో పుడితే, ఆ సైన్యంలో ఆమెకు పోస్ట్ ఇచ్చిందామె. వార్తాళి, దండనాథ అని చెప్పేసి నువ్వు ఈ సైన్యానికి అధ్యక్షురాలమ్మా అంది. సరే యుద్ధం జరిగింది. బండాసురుడితో యుద్ధం జరిగింది. ఎవరు చంపారు? అమ్మవారు లలితాదేవి చంపింది. బాలా హ్మ్. త్రిపుర సుందరీదేవి తన కుమార్తెని రూపంలో వచ్చి ఓకే వీళ్ళంతా చంపారు. బాగుంది. త్రిపుర సంహారం ఇవన్నీ. బండాసుర సంహారం. మరి చంపిన వాళ్ళు ఎక్కువ ఉగ్రంగా ఉంటారా? అసిస్టెంట్ ఉద్యోగం పనిచేసే ఆవిడే ఉగ్రం అంటారా? లలితాదేవే ఫైనల్ చంపింది లలితాదేవే కాబట్టి ఆవిడే కదా ఉగ్రం. హ్మ్. హ్మ్. మరి ఎందుకు లలితా సహస్రాలు అందరూ చదువుతున్నారు? మరి బ్యాచీలు కూర్చొని పారాయణలు చేస్తూ 9 రకాల నైవేద్యాలు, 9 రకాల వస్త్రాలు, 9 రకాల చీరలు, మళ్ళీ సెంటు బాటిళ్ళు వాటిలతో పాటు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు మరి? అంటే మీకు ఇష్టం వచ్చినట్టు పురాణాలను మార్చేస్తారా? హ్మ్. లలితాదేవినేమో శాంతమూర్తి కింద మీరే చెప్పేస్తారు. అమ్మవారేమో వారాహినేమో మీకు మీరే డిక్లేర్ చేసేస్తారు ఉగ్రస్వరూపిణి అని. అర్ధరాత్రులు సంచారం చేసేస్తారని అంటే ఏదో కాశీలో అర్ధరాత్రి సంచారం చేస్తారు. అసలు ఆమెని చూడాలంటే కూడా మనం తట్టుకోలేము అదే అని చెప్పేసి చెబుతాను. చెప్తున్నారు కదా! అవును. మన గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలాంటి స్థాయి ఉన్నటువంటి ప్రవచనకారులు చెప్పారు. వాళ్ళు చెప్పారంటే గురువులు పెద్ద అర్థంతో చెప్తారు. అంటే అమ్మవారికి ఏమి పని పడలేదా? పగలు తిరగదా? రాత్రులే తిరుగుద్దా? అంటే పగలే అన్యాయాలు జరుగుతాయా? ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. 24/7 పని చేస్తదా? లేకపోతే ఓన్లీ నైట్ టైమ్ పని చేస్తదా? 24/7 అసలు హాస్పిటల్స్ ఎమర్జెన్సీ డ్యూటీలు. మరి 24/7 అమ్మవారు వారాహి అమ్మవారు కూడా 24/7 తిరుగుద్ది. పగలు కూడా తిరుగుద్ది. అర్ధరాత్రులే తిరుగుద్ది. ఈళ్ళేదో చూసినట్టు కాపలా కాసినట్టు వెళ్ళిపోయి ఆమె వాచ్‌మెన్ డ్యూటీయా? సెక్యూరిటీ డ్యూటీయా అమ్మవారు? అంటే నేపాల్ వా గార్డా ఆమె? ఆ! ఏమనుకుంటున్నారు అసలు వారాహి అమ్మవారిని? ఇప్పుడు గుర్కాలు చేస్తారు చూడు. గుర్కా డ్యూటీ కింద చెప్తున్నారు ఈళ్ళు. హ్మ్. అరే బాబు! అమ్మవారు అక్కడ కాశీ క్షేత్రంలో కృతయుగములో గ్రామ దేవత అంటే రాత్రులే తిరుగుతారని చెప్తాం. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఉంది. మొత్తం విజయవాడ సిటీకి బెజవాడ కనకదుర్గమ్మ గ్రామ దేవత. అయితే హ్మ్. నైట్ వాచ్‌మెన్ ఆమె నైట్‌లే తిరుగుతుందా? నైట్ గోర్ఖా దుర్గాదేవి? పగలు కూడా మనకి పూజ చేస్తున్నారా లేదా దుర్గాదేవికి? ఈమె కూడా అంతే.
మరి వీళ్ళేమన్నా ఆ గుడి కట్టించిన ఓనర్లా? ఆ గుడి కట్టించిన ఓనర్లే అక్కడ వారాహి అమ్మవారిది పొద్దున్నే తెరుస్తారు. తెల్లవారుజామున 4 నుంచి మనకి 7 గంటల వరకు మనం మన పవన్ కళ్యాణ్ పుణ్యమా అని చెప్పి ఆయన వారాహి దీక్ష చేస్తున్నారనగానే ఇక్కడ జనం పెరిగిపోయారు. డిప్యూటీ సీఎం వారాహి అమ్మవారి వల్ల వచ్చిందని చెప్పగానే అక్కడ జనం పెరిగిపోయారు. అసలే అది సన్న సందు. హ్మ్. ఆ సన్న సందులో మనం లైన్‌లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనకాల కూర్చున్న పట్టం. అలాంటి దాంట్లో పవన్ కళ్యాణ్ గారి పుణ్యమా అని మొత్తం ఫుల్ జనం. వాళ్ళేం చేస్తున్నారు, మనం 9 గంటల దర్శనానికి 4 గంటల నుంచి నుంచోవలసొస్తుంది నిల్చోవాల్సొస్తుంది. కదా! అవును. వాళ్ళు ఎంత కష్టం. 7 గంటల వరకు వీఐపీలు టికెట్లు ఇస్తున్నారు. మిగతా తర్వాత మనల్ని వదులుతారు. వదిలినప్పుడు మామూలు జనాన్ని 9 గంటల దాకా ఇరుకిరుకులో గాలి ఆడదు. అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఇబ్బంది. పోనీ వీళ్ళ దగ్గర అధికారం ఉంది కదా! అక్కడ పక్కన బిల్డింగులు పడగొట్టేసి ఆళ్ళకి కంపెన్సేషన్ ఇచ్చి వేరే చోట ఇల్లులు పెట్టి అది పెద్ద పెద్దగా చేసి భక్తులకు చేయొచ్చు కదా! మరి డిప్యూటీ సీఎం పోస్ట్‌లో ఉన్నారు మన గురువుగారు. హ్మ్. పా చేయాలంటే చేయొచ్చు. అసలు ఆయనే ఎళ్ళలేదు ఒక్కసారి కూడా. తర్వాత చెప్పినటువంటి మన గురువు గారులు చాగంటి గారు వాళ్ళేమన్నా ఎన్ని సార్లు ఎక్కడైనా వెళ్ళినట్టు వారాహి అమ్మవారి గుడికెళ్ళినట్టు ఉందా అసలు? ఎక్కడైనా వీడియో అయినా గాని ఏదన్నా ఉందా? పర్సనల్‌గా ఎళ్తే ఎళ్ళొచ్చు, అది వేరే విషయం. అంటే కష్టాలనేటటువంటివి తెలుసుకొని మాట్లాడాల. ఇప్పుడు అక్కడ 9 రోజులు పాటు మనము ఇక్కడ నవరాత్రులు చేస్తాం కదా! వారాహి. హ్మ్. అక్కడ గుప్తరావళి. వాళ్ళేం చేయరాళ్ళు. ఆ గుడోళ్ళు. పొద్దున్నే దర్శనం డెకరేషన్ మామూలు గుడి అంతే. ఏం చేస్తారు, పొద్దున్నే అక్కడ గుడి పూజారి వచ్చేస్తాడు, చేసేస్తాడు. చేసేసి తలుపు కిటికీలో నుంచి మనం అమ్మవారి చూడాలి. పాదాలు చూస్తాం. ఆ పాదాల్లో నుంచి అక్కడ వర్ణన కవులు వర్ణిస్తారు. ఇప్పుడు చగంటి గారు గాని, గరికపాటి గారు గాని మన గురువులందరూ కూడా వర్ణిస్తారు సరదాగా. అమ్మవారి ముఖం చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మవారు ఎదురుగుండా గుండె ఆగిపోతుంది. మనం కాబట్టి పైనుంచి చూస్తామని. అసలు ఇప్పుడున్నటువంటి కలియుగంలో 2026 సంవత్సరంలో భక్తుల యొక్క కోరికలను చూసి ముందు మనం వెళ్లి మన లిస్ట్ ఇలా తీయగానే వారాహి అమ్మవారి గుండె ఆగిపోద్ది ఫస్ట్. మన గుండె ఆగిపోవడం కాదు, ఆవిడని చూసి. మన డిమాండ్స్, మన కమాండ్స్ మనల్ని చూసి ఏంటి నా బిడ్డలు ఎలా అయిపోయారేంటి, ఏంటి లిస్ట్ ఏంటి అని చెప్పి వారాహి అమ్మవారి గుండె ఆగిపోద్ది అసలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని చూసి జడుచుకునే రోజులు లేవమ్మా. అంటే అసలు మొహమే చూడొద్దు అంటారు. అమ్మవారి పాదాలు చూసి మొక్కేసుకొని రావాలి అని చెప్పేసి ముఖమే అంటారు. చూడొద్దండి. మేము లోనకెళ్ళేవాళ్ళం. మేమంతా కూడా ఉపాసన చేసినప్పుడు అప్పుడు తలుపు నుంచి లోపలికి పూజారి ఎళ్తున్నాడా, హ్మ్. ఎలకలు కూడా తిరుగుతాయి. ఆ విగ్రహం దగ్గర ఆ! పైనుంచి చూడు ఎలకలు తిరుగుతా ఉంటాయి. హ్మ్. దేవాలయం అంటే అక్కడ అర్థం విగ్రహాన్ని వర్ణించడం కాదు. ఈ పండితులు తెలుసుకోవాలి ఈళ్ళందరూ. విగ్రహము చాలా ఎత్తుగా ఉండును, భయంకరముగా ఉండును. ఈ ఈ పాదములను చూడవలెను, ముఖమును చూసిన జడుచుకో. వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్‌సెన్స్? అమ్మవారంటే తత్వం. వారాహి అమ్మవారు కృతయుగములో ఆ జగన్మాత అయినటువంటి ఆ తల్లి భండాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ గ్రామ దేవతగా సప్తమాతృకల రూపంలో వెలిసి అక్కడ పరిపాలిస్తుంది. ఆ తత్వం అది కంటిన్యూషన్ అవుతుంది. ఆ లెగసీ అక్కడి నుంచి వచ్చి ఆ లెగసీ కంటిన్యూషన్ అవుతుంది. ఎంతోమంది కాశీలో విగ్రహాలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు వారాహి అమ్మవారు దొంగపీఠాలు, దొంగ గుళ్ళు ఎంతమంది కట్టలేదు ఇక్కడ? ఎన్ని ఊర్లో దేశం నిండా ఉన్నాయి. అయన్నీ స్వయంభువులా? హ్మ్. ప్రత్యంగిర అమ్మవార్లు కట్టలేదా? బిజినెస్ కోసం కట్టుకుంటున్నారు. ఇక్కడ కూడా ఉంది కదా మనకి. ఉన్నారు. హ్మ్. పెడుతున్నారు. పీఠాలు పెట్టుకుంటున్నారు. దాంట్లో హోమాలు చేస్తున్నారు. ఫ్రీగా ఏమైనా చేస్తున్నారా ఈళ్ళు? ఫ్రీగా ఏమైనా పూజలు చేస్తున్నారా? పూజారులని బ బతికించాలి కదా అని ఏదో నామినల్‌గా పెట్టుకోవాలా. వాళ్ళు చేసే ప్రచారాలు ఎలా ఉన్నాయి? ఆ! వీసాలు. వీసా కోసం ఎంతోమంది అప్లై చేస్తుంటే, అసలు ఎన్నో సంవత్సరాల నుంచి వీసా రానటువంటిది ఒక్క హోమం మా పీఠంలోకొచ్చి ఒక్క హోమం చేస్తే వచ్చేసింది వీసా అని చెప్తున్నారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కష్టాల్లో ఉండి పాపం ఆయనేదో ఎళ్తే ఆ ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చేస్తున్నారు, మినిస్టర్లు వచ్చేస్తున్నారు. వచ్చేస్తే వాళ్ళ యొక్క పర్సనల్ ప్రాబ్లమ్ సస్పెన్షన్ అవ్వకుండా అయిపోయినాయి. విద్యార్థి పుస్తకాలు తీసి చదవకుండానే మార్కులు పాస్ అయిపోతున్నారు. ఇది చెప్తున్నారు. భూములు కబ్జాలు చేసేసిన వాళ్ళు వెళ్తుంటే భూములు కబ్జాలు అయిపోయిన వాళ్ళు అస్సలు అంటే ఇంకా కోర్టులు లేరు, పోలీసులకి ఆ క్రెడిట్ లేదు, పోలీస్ ఆఫీసర్స్ ఏం పనిచేయట్లేదు అనమాట. భూమి కబ్జా అయిపోతే వారాహి అమ్మవారు మా పీఠానికి వచ్చి ఒక హోమం కట్ చేసేసారు. మొత్తం ల్యాండ్ వచ్చేసింది. అంటే పోలీస్ ఆఫీసర్స్ ఇంక వర్క్ చేయట్లేదా? కోర్టుల్లో కేసులు వేసుకొని 20 సంవత్సరాలు కష్టపడి ఆ పోలీస్ ఆఫీసర్స్ ఎవరు మంచోళ్ళు ఉండి పాపం చేస్తే వీడి ల్యాండ్ వీడికి వస్తుంది. ఇదంతా జగన్మాత అయినటువంటి వారాహీదేవి యొక్క అనుగ్రహమే, అందులో డౌట్ లేదు. కానీ ఒక విగ్రహానికి ఆపాదించడం ఎలా తయారైపోయారంటే, వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్, ఆ విగ్రహం చాలా పవర్ఫుల్ గుళ్ళల్లో. ఆ పంతుళ్ళు పవర్ఫుల్ అని కొత్తగా మొదలెట్టారు. పంతుళ్ళు పవర్ఫుల్ ఏమిటి? వాడు పొట్టకొట్టు కోసం గుడి కట్టుకుంటున్నాడు. ఈ ఊర్లో అసలు మీ సొంత చేతులతో ఆ విగ్రహాన్ని అభిషేకం చేసుకునే అవకాశం నేనే కల్పిస్తున్నాను. వేరే దేవాలయాల్లో లేదు. ఎవడు రావట్లేదు కాబట్టి కల్పిస్తారు. కల్పించే హారతి, సింహహారతి, నంది హారతి, కొబ్బరికాయ హారతి, ఇంకా చంద్రహారతి, నక్షత్ర హారతి, ఇలాంటి ప్రొసీజర్లు పెడితే ఈ జనాలు వెళ్ళిపోయి అలాగే కూర్చుంటారు.
అభిషేకాలు చేస్తున్నప్పుడు భస్మం. కొన్ని శివాలయాలు నచ్చాడు భస్మం అలంకారం అవి చేస్తుంటే అభిషేకాలు చేస్తుంటే ఒక 100 మంది బయట నుంచి చూసేస్తా ఉంటారు. అంటే శివలింగాన్ని కాదు చూడాల్సింది, శివతత్వాన్ని చూడాలి. ఆ విధంగా తత్వాన్ని చూడమని చెప్పి రామానుజాచార్యులు వారు, ఆదిశంకరులు, జగద్గురువులు చెప్పారు. స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్ ఇవన్నీ మూఢనమ్మకాలు పెంచుతున్నారు ఇప్పుడు వాళ్ళు. పెంచడం వల్ల ఏమనుకుంటున్నారంటే వారాహి అమ్మవారి గుడి ఎక్కడుందండి అంటున్నారు. అందులోనేమో వాళ్ళు ఏమన్నా తిన్నంగా చేస్తున్నారు, విసికి పోసేస్తున్నారు హోమాల్లో. పసుపు కొమ్ములు అంటున్నారు, ఎండుమిరపకాయలు అంటున్నారు. ఒక మహానుభావుడైనటువంటి ఒక ప్రవచనకారులాగా కొంతకాలం వచ్చినటువంటి ఒక వ్యక్తి వారాహి పినతల్లి సవత్తల్లి తల్లి అవుతుందా అన్నాడు. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేయించుకొని ఇంట్లో కూర్చున్నాడు. ప్రత్యంగి రామవారిని ఏమో ఎండుమిరపకాయలు వేసేసి హోమాలు చేసేయాలని చెప్పేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పెట్టినాడు. ఆయన కాలక్రమేణ కాలు తీసేశారు, షుగర్ వ్యాధి వచ్చి తర్వాత పైకే పోయాడు, ఆయన కీర్తిశేషులు అయిపోయారు. కానీ ఇప్పటికి కూడా అంటే ఇది మనము వరాహి అమ్మ గురించి మాట్లాడుతున్నా కూడా ప్రత్యంగ మాత కూడా ఏంటంటే ఎండుమిర్చితోనే హోమం చేస్తేనే ఆ ఘాటు అమ్మవారికి ఇష్టం. ఆ ఖచ్చితంగా ఆ హోమమే చేయాలి, అలా అయితేనే మీకు ఏవైతే మీరు కోరికలు కోరుకున్నారో అవి సిద్ధిస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు ఆ హోమాలు చేసిన వాళ్ళ దగ్గరికి అందరినీ లిస్టు ఎంతమంది హోమాలు చేశారో తీసుకెళ్దాం. జనాలందరినీ ఎండుమిరపకాయలు వేసి, ఈ పసుపు కొమ్మలు వేసి, మిరియాలు వేసి, ఎవరి కోరికలు తీరకపోతే వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేద్దాం. ఎవరికి అవుతాయమ్మా వీళ్ళు చేసేసి. వీళ్ళు ఏమైనా జనమే చేయ మహర్షులా, వశిష్ఠ మహర్షులా, విశ్వామిత్ర మహర్షులా? ఒక పొయ్యి పెట్టి ఒక హోమగుండం పెట్టేసి ఒక 4 మంత్రాలు చేసేసి మేము వశిష్ఠ మహర్షులా మేము చేసేస్తున్నాం ఫలితం వచ్చేస్తుందంటే అంత ఈజీయా? వారాహి అంటే అంత ఈజీనా? ఇప్పుడు మీరు అందరినీ మీరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. ఇట్లా చేసే వాళ్ళందరూ కూడా డెఫినెట్గా రివర్స్ అయిపోతారు. రివర్స్ అవ్వడం కాదు, సత్యాన్ని చెప్పాలి. ఎవరు మనం ఎలా చేయాలి? వారాహి అమ్మవారు హోమం పూజ అర్ధరాత్రులు చేయాలని చెప్తారా? ఉగ్రదేవతని చెప్తారా? సవతి తల్లి అని చెప్తారా? మీ ఇష్టమేనా? అమ్మవారిని చేయకూడదు, ప్రత్యంగిర అమ్మవారు పంచన ఉండకూడదు, వారాహి అమ్మవారు వాకిట్లో ఉండకూడదు, ఉపాసకుడు చేసే వాకిట్లో ఉండకూడదు, ఇట్లాంటి పిచ్చి నాన్సెన్స్ అంతా చెప్తారా? అంటే ఫోటో కూడా ఇంట్లో పెట్టుకోవద్దని చెప్తున్నారు. అలా చెప్పొచ్చా? వారాహి అమ్మవారు సాత్విక దేవత తల్లి. రాక్షసుల్ని చంపేటప్పుడు ఇది కేసులు వేస్తా, మళ్ళీ మామూలుగా ఉండదు. అమ్మవారి తత్వం ఇవన్నీ కొద్దిగా తంత్రశాస్త్రం అన్ని నిష్ణాతుడిని నేను చూస్తున్నాను. ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తే ఎంత తప్పమ్మా? అసలు శాస్త్రమే తెలియని వాళ్ళు వచ్చేసి వారాహి అమ్మవారిని చేయకూడదు రాక్షసులాగా చెప్తుంటే ఎంత బాధ కలుగుద్ది ఉపాసన చేసే వాళ్ళకి. మాకు ఈ 9 రోజులలో కూడా కంద దీపం అని, బెల్లం దీపం అని, కొబ్బరి దీపం అని ఇలా చెప్తున్నారు. మరి అంటే నిజంగా అది కంద దీపము, కొబ్బరి దీపము, బెల్లం దీపం ఉన్నాయా గురించి? ఏమీ లేవమ్మా, అసలు ఏమీ లేవు. నవము అసలు మామూలుగా దీపారాధన ఏందో చేస్తాం, నువ్వుల నూనెతో చేస్తాం, తర్వాత ఆవు నెయ్యితో చేస్తాము. దానికి నవమూలిక తైలాలని కొత్తగా పెట్టారు అప్పట్లో, 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది. కందిపప్పు దీపము, వడపప్పు దీపము, ఇడ్లీ పప్పు దీపము, ఏంటమ్మా ఇవన్నీ చేసి మళ్ళీ 9 రకాల నైవేద్యాలు, 9 రకాల చీరలు, 9 రకాల ఇవన్నీ ఏమి కోరలేదు. పూజ ఒకటే ఉంటుంది. పూజకి డెఫినేషన్ తెలియదు వీళ్ళకి. పూజ అంటే ఏంటి? తల్లిని గౌరవించడం, తండ్రిని ఎలా గౌరవిస్తాం, గురువులను ఎలా గౌరవిస్తాం, దైవ తత్వాన్ని గౌరవించడాన్ని పూజ అంటాం అంతే. తత్వాన్ని, మెటాఫిజిక్స్. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఈ దీపాలు, ఆ దీపాలు, తంత్రశాస్త్రాలు చెప్పినాయి, అవి చెప్పినాయి అంటే కుదరదు. ప్రమాణాలు ఉండాలన్నీ. వారాహి అమ్మవారు రాత్రులు సంచారం చేస్తుంటే అమ్మవారు ఏమన్నా ఒక మనిషి తిరగడానికి? అమ్మవారు అసలు గాడ్కి డెఫినేషన్ తెలుసా వీళ్ళకు? వారాహి అమ్మవారికి ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకురాలు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతురాలు, ఓమ్ని సెంట్, ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్ అన్నారు. అంటే ఆమె ఒక్కతే శక్తిమంతురాలు, మిగతా వాళ్ళందరూ కూడా షీ ఈజ్ సెకండ్ టు హర్ సెల్ఫ్. ఆమె తప్ప వేరే వాళ్ళు ఆమెతో పోల్చడకూడదు, దేవుడితో ఎవరిని పోల్చకూడదు. నేనే దేవుడిని అంటాడు పూజారి. వీళ్ళకి శక్తులు ఉన్నాయా? అమ్మవార్లకి చేసేస్తే వీళ్ళందరికీ ఉపాసనలు చేసేస్తున్నాం. మేకల్ని, నోరులేని మేకల్ని, కోళ్ళని కోసేసి, దున్నపోతులను కోసేసి మీకు శక్తులు వచ్చేస్తాయి అంటే రమ్మని చెప్తాను, అగ్ని మీద నడిపిస్తాను. ఇది వాయుస్తంభనం, జలస్తంభనం, ఈ శక్తులు సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. మేమే దేవుళ్ళం. సొల్లు గోబురులు చెప్తే వినేవాళ్ళు ఉండబట్టి ఈ వీళ్ళకేమి లాస్ ఉండదు. అమ్మవారి మీద కోరికలు తీరలేదని అమ్మవారి మీద పాపం బాధపడతారు, అమ్మవారు తీర్చలేదని. అమ్మవారు ఏం చెప్పలేదే? దాన ధర్మాలు చేయాలి అంటే పూజ పసుపు కుంకాలు వేసేసి వీళ్ళు చేసేస్తే, పసుపు కుంకాలు దీపాలు పెట్టేసి చేసేస్తే అమ్మవారు ఇచ్చేయాలని రూల్ ఉందా? పేదవారికి ఎప్పుడైనా వీడు చేశాడా? వీడికి చదువు చెప్పిన మాస్టర్లకు ఎప్పుడైనా బట్టలు పెట్టాడా? పళ్ళు ఏమన్నా స్కూల్కి వెళ్ళాడా? స్కూల్ ముఖం చూసాడా? మళ్ళీ వెళ్ళి స్కూల్కి పళ్ళు పెట్టాడా? ప్రతి టీచర్కి బట్టలు పెట్టాలని ఇంగిత జ్ఞానం లేదా?
రీయూనియన్ పేర్లతో అందరూ కలుసుకుంటారు. కలుసుకుంటారు. కలుసుకుని పెళ్ళాలని పరిచయాలు చేసుకోవడానికి, ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకోవడానికి ఎగ్జిబిషన్ కలెక్టర్లకి వాళ్ళకి ఇస్తే, ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి ఇస్తే వాళ్ళ పేరు మీద ఆ డబ్బు మళ్ళీ వాళ్ళ యూనియన్ అసోసియేషన్ పేరు మీద స్కూల్ డెవలప్ చేస్తారుగా, అవి చేయరు. అంటే నేను ఈ పోస్ట్లో ఉన్నా, నువ్వు ఆ పోస్ట్లో ఉన్నావా అన్నీ మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి రీయూనియన్లు తయారైనాయి తప్ప ఒక ప్రగతి పదంలో సమాజాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటటువంటిది కరువైపోయింది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కూడా మూఢనమ్మకాలు, డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీని తొక్కేసిన వాడు మా గురువు. సిబిఐతోనే మేము పోరాడాము. సిబిఐ తర్వాత ఈ యొక్క రష్యన్ గవర్నమెంట్, ప్రెషర్ ఇచ్చి వచ్చినటువంటి రష్యన్ గవర్నమెంట్, ఇందిరాగాంధీ ఇవన్నిటితో చేసినటువంటి ఆనంద్ మార్గ్, ప్రభాత్ రంజన్ సర్కార్ శిష్యుణ్ణి నేను. కాబట్టి ఎట్లా ఊరుకుంటాం? 200 కంట్రీస్లో ఆశ్రమాలు ఉన్నాయి. 200 కంట్రీస్లకు ఆశ్రమానికి రిప్రజెంటేటివ్ గురువుని నేను. 200 కంట్రీస్లో 1000 బ్రాంచెస్కి ప్రతినిధి గురువుని. మూఢనమ్మకాలు పెంచనివ్వం. పెంచితే నువ్వు మేకల్ని కోళ్ళని కోసేస్తే మన నరబలులు చేసేస్తారు వీళ్ళు. అసలు ఉమెన్ వెల్ఫేర్ యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఇక్కడ. ఢిల్లీలో ఉంది, మొన్నటిదాకా మెడ్రాస్లో ఉండేది. ఎట్టి పరిస్థితుల్లో ఒక చెట్టుని కడితే అరెస్ట్, చెట్టుని కొడితే 500 పెనాల్టీలు ఎందుకు వేస్తున్నారు డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. మేకల్ని కోళ్ళని కోస్తే ఎందుకు యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కేసు రిజిస్టర్ చేశారంటే వీళ్ళంతా ఎగిరిపోతారు. తర్వాత 200 కంట్రీస్లో మళ్ళీ బుక్ చేస్తాం, మామూలుగా కాదు. కాబట్టి వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికమ్మ, ఈమె అందరిలాంటి దేవతే. లక్ష్మీ తల్లి ఎలాగో, సరస్వతి తల్లి ఎలాగో, మన పార్వతీ తల్లి ఎలాగో అలాంటి సాత్వికమైన దేవత. ఆమె కాశీపురానికి క్షేత్ర పాలకురాలు. ఓకే, ఆమెను వార్తాళి, దండనాథ ఆ సైన్యాధ్యక్షురాలు కాబట్టి, అలాగే చక్కగా ఆమె లఘువారాహి, ధూమ్రవారాహి అని చెప్పేసి మనం ఉపాసనలో మనం కిరాత వారాహి అని అవన్నీ మేము చేసినవే అవన్నీ. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటంటే వారాహి గుప్త నవరాత్రులు అన్నారు. గుప్త నవరాత్రులు అంటే సీక్రెట్గా చేయాలా ఏంటి? ఎగ్జిబిషన్లు వాట్సాప్లో పెట్టడాలు. లలిత రహస్యనామ అస్యశ్రీ లలిత రహస్యనామ స్తోత్ర మహామంత్రస్యాన్నం. రహస్యం అని ఎందుకన్నారు? లలిత రహస్యంగా చేసుకోండి అంటే వీళ్ళు బ్యాచీలు గుళ్ళల్లో ఇళ్లల్లో పెట్టుకొని మీటింగులు పెట్టుకొని పారాయణలు పెట్టుకుంటున్నారు. ఓకే, మంచిదేలే అని వదిలేశారు. రహస్యంగా చేసుకోవాలి. ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కావాలనుకున్నారో అటువంటి వాళ్ళు రహస్యంగా చేసుకోవాలి. అలాగే మాలామంత్రస్య అన్న మంత్రాల్లో మాలా మంత్రాలను ఉంటాయి. 8 లైన్లు శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్తో ఇలా ఉంటాయి. ఓకే, వారాహి అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి మనము ఉదయమే ఈ ఆషాఢ శుక్ల పాడ్యమి నుంచి ప్రారంభమవుతుంది. ఆషాఢ శుక్ల నవమి వరకు ఈ యొక్క వారాహి నవరాత్రులు జరుగుతాయి. ఈ నవరాత్రుల్లో మొట్టమొదటి రోజున ముందు మనము ఏం చేయాలో, అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత అంతా మా పూజా సామాన్ అంతా సర్దుకొని ముందే రెడీగా ఉంటాము. తర్వాత తలంట స్నానం చేసి అమ్మవారి పటాన్ని దర్జాగా పెట్టుకోవచ్చు. అమ్మవారు ఎవరో కూడా తెలియదు వీళ్ళకి. వరాహస్వామి యొక్క ఇంటర్నల్ ఎనర్జీ. వరాహస్వామి అంటే వరాహమూర్తి అవతారం ఎత్తాడు కదా విష్ణుమూర్తి. ఆయన లోపల ఉన్న శక్తిని వారాహి అంటాం, విష్ణుమూర్తిలో ఉన్న శక్తిని వైష్ణవి అంటాం. అలాగా ఆ వారాహి అమ్మవారు ఎవరు అంటే కాశీ సిటీ అంతా ఆమెదే. ఆమె గ్రామదేవత, ఆమెది ల్యాండ్. శివుడిది అంటారు. కాలభైరవుడు ఎవరు? క్షేత్రపాలకుడు. తిరుపతి ఎవరిది? వరాహస్వామిది. భూమిని ఎత్తుకు వెళ్ళిపోయి సముద్రం గర్భంలో పెట్టేసినప్పుడు, దాచేసినప్పుడు వరాహమూర్తి విష్ణుమూర్తి వెళ్ళి ఆయన చంపి హిరణ్యాక్షుణ్ణి తీసుకొచ్చి ఉంచాడు. తీసుకొచ్చి భూమిని మళ్ళీ స్వేచ్ఛనిచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్కి వెంకటేశ్వర స్వామి వచ్చినప్పుడు అప్పు అడిగాడు, స్వామి నాకు ఇవ్వండి అంటే ఇస్తాను అన్నాడు. ఇస్తాను కానీ మరి నాకేంటి లాభమో అని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పాడు, స్వామి మీరు ఫస్ట్ నా కోసం భక్తులు వస్తారు కదా నన్ను దర్శనం చేసుకోవడానికి, మొట్టమొదట మీరు దర్శనం చేసుకోండి. మీ దర్శనం చేసుకుంటేనే అది సంపూర్ణ ఫలితము అని చెప్పారు. సంపూర్ణ ఫలితం అన్నప్పుడు ఓకే, మరి ఎంతమంది వెళ్తున్నారమ్మా? తిరుపతి అందరూ వెళ్తున్నారు, ఫుల్ బిజీ. వెంకటేశ్వర స్వామి దగ్గరికి 24 అవర్స్ 48 అవర్స్ సరిపోతుంది. విఐపి పాసులు, కళ్యాణం టికెట్లు ఇవి అవి ఏయోలాగా ఏదో రకంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని హర్రీ తప్ప కోనేరు దగ్గర ఉన్నటువంటి వరాహస్వామి దగ్గరికి చాలా తక్కువ మంది వెళ్తారు. ఈ గ్యాంగ్ కూడా అక్కడికి వెళ్తే ఫుల్ రష్, ఆ కోనేరు సరిపోదు. తర్వాత కింద అలివేలు మంగమ్మ తాయారనే చూడరు, ఆవిడ దగ్గరకు కూడా కొంతమంది వెళ్తున్నారు. అసలు అలాంటప్పుడు సంపూర్ణ ఫలితం ఎలా వస్తుంది? గానగాపురం వెళ్ళి దర్శనం పాదుకలు లేకుండా గురువు దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా మనం పాదుకలను చూడాలి, కాళ్ళను చూడాలి. పాదుకా దర్శనం లేకుండా మనం దత్తాత్రేయుని దర్శనం చేసుకుంటే ఆ గానగాపురం ఫలితం రాదు. అదేవిధంగా తిరుపతి వెళ్ళి వరాహస్వామిని దర్శనం చేసుకుంటే
చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి డైరెక్ట్ వెళ్ళిపోతాం మా ఫ్రెండ్ అని అంటే దర్శనం ఫలితం ఇవ్వడం. అటువంటి వాళ్ళకి ఎవరికైతే ఫలితం వరాహస్వామి యొక్క దర్శనం చేసుకోవట్లేదో అమ్మవారు వారాహి అమ్మవారు జాలిపడి వాళ్ళకి తిరుపతి మొత్తం ఫలితాన్ని ఆ వారాహి అమ్మవారు ఇప్పిస్తుంది దగ్గరుండి. మన తల్లి హ్మ్. కాబట్టి, ఆయన హ్మ్. భార్య కాబట్టి, వరాహస్వామి యొక్క భార్య కాబట్టి. అంటే రైట్. లక్ష్మీ అవతారం ఈమె. హ్మ్. కాబట్టి అలాగే కాశీలో మనకి ఎవరో ఏదైనా టికెట్లు కట్టుకొని ఫ్లైట్‌లో వెళ్ళిపోవడం అనుకుంటున్నారా? కాశీ వెళ్ళడం అంటే ట్రైనుల్లో వెళ్ళిపోయి ఫ్రెండ్స్‌తో లేతే ఈ వీడియోలు చెప్పేయడం, బ్యాచ్‌లు తీసుకెళ్ళే ట్రావెలర్స్ అనుకుంటున్నారా? అక్కడ ఏంటి అక్కడ అనంటే కాశీ అనేటువంటిది మహాపవిత్రమైనటువంటి శివక్షేత్రం. అంతర్భాగంలో ఆధ్యాత్మికంగా ప్రపంచంలో అది ఒక గొప్ప మహోన్నత స్థానం కలిగినటువంటి నగరం. దానికి క్షేత్రపాలకురాలు ఆమె. కృతయుగం నుంచి ఈ యుగం వరకు కూడా అంతర్లీనంగా మనం పరిపాలిస్తూ ఉంటదామె. సో, ఆమె పర్మిషన్ లేనిదే కాశీలో అడుగు కూడా పెట్టనివ్వదు. ఫ్లైట్‌లో వెళ్ళొచ్చాం, ట్రైన్‌లో వెళ్ళొచ్చు. ఎంత కరుణామయి ఆమె. వీళ్ళంతా ఎలా వెళ్ళినా ఫ్లైట్‌లో వెళ్ళినా రానిస్తుంది. ఎలా వెళ్ళినా విలాసవంతంగా వెళ్ళొచ్చా అసలు దేవాలయాలకి? మనం వెళ్ళినోళ్ళు ఎంత దీక్షగా వెళుతున్నారా? మనం నార్త్ ఇండియా వెళుతూ, యూపీ వెళుతూ, మనం యూపీ వాళ్ళకి సీటు కొంచెం ట్రైన్ జరగమ్మా అంటే మనం జరగం. జరగకపోతే ఒకావిడ వీళ్ళు ఆంధ్ర నుంచొచ్చి నా కళ్ళ ముందు తిట్టారు. ఆంధ్ర నుంచొచ్చి వీళ్ళు మన ఏరియాలోకొచ్చి స్థానం ఇవ్వకుండా వీళ్ళంట పాపాలు కాశీలో మునిగేస్తే పాపాలు పోవాలట వీళ్ళకని తిట్టారు. ఇలాంటి పనులు చేయకూడదు. కాబట్టి దానము, ధర్మము పేదవాళ్ళకి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి దాన ధర్మాలు చేసుకుంటూ మనసులో కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు లేకుండా కలి యొక్క క్యాప్చర్‌లోకి వెళ్ళకుండా మా గురువుగారైనటువంటి భారతీతీర్థ స్వామి వారు శృంగేరి జగద్గురువులు ఎప్పుడు కూడా ధర్మంగా నడుచుకోండి, ధర్మంగా జీవించండి, ధర్మం, ధర్మం, ధర్మం అంటారు. అది చేసినప్పుడే అమ్మవారి అనుగ్రహం వస్తది. అంతేగాని పూజలు, పునస్కారాలు చేస్తే కాదు. ఇప్పుడు ఈ వారం రోజులు ఎలా చేయాలంటే స్నానం చేసి, తలంటి స్నానం చేసి, పూజా గదిలో తెల్లని గుడ్డ వేసుకొని చక్కగా బియ్యం వేసి దాని మీద కలశం పెట్టాలి. ఆ కలశానికి చక్కగా పసుపు కొమ్ము కట్టేసి, మామిడి ఆకులతో కలశాన్ని ఆకులు పెట్టి లేదా తమలపాకులతో పెట్టి, కొబ్బరికాయ, ఎండు కొబ్బరికాయని ఈ యొక్క ఎర్రని గుడ్డతో కానీ, ఆకుపచ్చని రంగు గుడ్డతో కానీ కలశం మీద పెట్టి ఈ యొక్క ఆ ఆ యొక్క కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేయాలి. ముందుగా వినాయకుడిని తమలపాకులో వినాయకుడిని తయారు చేసి ఏ రోజుకి ఆ రోజు వినాయకుడిని మారుస్తాం. ఆ తర్వాత వారాహి అమ్మవారి పటాన్ని పెట్టి పసుపు కొమ్ములతో అమ్మవారికి దండ వేస్తాము. హ్మ్. ఆ తర్వాత అమ్మవారికి నవగ్రహాలకి, అష్టదిక్పాలకులకి, పంచలోక పాలకులకి పూజ చేసి ఆ తర్వాత వినాయకుడికి చేసి మనం వారాహి అమ్మవారు పూజ చేయాలి. ఇవంతా ప్రొసీజర్ లెంథీ అండి అనుకునేటటువంటి వాళ్ళు డైరెక్ట్ వినాయకుడికి చేసి విఘ్నాధిపతికి డైరెక్ట్ అమ్మవారికి వచ్చేయొచ్చు. వారాహి అమ్మవారికి చేయడానికి ఆ అమ్మవారి అష్టోత్తరాలున్నాయి. హ్మ్. హ్మ్. ఆ తర్వాత అమ్మవారి యొక్క ఎవరెవరు గురువుల దగ్గర వాళ్ళు తీసుకున్న మంత్రాలున్నాయి. ఆ మంత్రాలన్నీ కూడా జపం చేసుకోవచ్చు. అష్టోత్తర శతనామ పూజ చేసిన తర్వాత, పంచోపచారాలు చేసిన తర్వాత అమ్మవారికి ఈ 9 రోజులు దీక్ష చేసుకుంటాం. ముందు ఒక కడియాన్ని కట్టుకుంటాం. కంకణాన్ని కంకణం కట్టుకొని కట్టుకుని. మనము దీక్షా వస్త్రాలు ధరిస్తాం 9 రోజులు. వారాహి దీక్ష కూడా ఉంది కదా! అలాంటి వాళ్ళకి. ఆ యొక్క పసుపు బట్టలతో లేకపోతే ఎరుపు రంగు వస్త్రాలతో మనం అమ్మవారి మంత్ర జపం పూజ చేసిన తర్వాత మళ్ళీ దండం మీద ఆ వస్త్రాలు అలా పెట్టుకుంటాం. పూర్ణ దీక్ష తీసుకున్న వాళ్ళు లాస్ట్ వరకు ఉంచుకుంటారు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. పూజ డైలీ ఇంట్లో పూజ చేసేవాళ్ళు. ఇంట్లోనే చేయకూడదు అనేటటువంటిది వాదన తప్పు. హ్మ్. ఇంట్లోనే దర్జాగా పీఠం పెట్టుకొని చేసుకోవచ్చు. ఏవండీ 9 రోజులు మా ఇంట్లో బహిష్టు వాళ్ళు ఉంటారండి. మేము పూజ ఆపేస్తామండి అంటే ఆ బహిష్టుకి దీనికి సంబంధం లేదు. వాళ్ళేమైనా బహిష్టు అయినటువంటి స్త్రీలొచ్చి ఆ పూజా మందిరాన్ని ముట్టుకుంటున్నారా? ముట్టుకోవట్లేదు కదా! మరెందుకు ఈ లేనిపోని డౌట్‌లు? బహిష్టయ్యేటటువంటి వాళ్ళ కామాఖ్య ఊరికనే వెళ్ళిపోవడం గాదు. వెళ్ళిపోయి బలులిచ్చేసి వచ్చేయడం గాదు. ఎవడో పనికిమాలినోళ్ళు అందరూ చెప్పారని. ఎక్కడ కామాఖ్య అమ్మవారంటే స్త్రీ బహిష్టయితే అది గౌరవప్రదమైనటువంటి చర్య తప్ప అంటరానిది కాదు నా నాయనా. గౌరవంగా చూడాలి బహిష్ట కార్యక్రమాన్ని కూడాని అంబుబాచి ఉత్సవాన్ని కామాఖ్య టెంపుల్‌లో అందుకు చేస్తాం. హ్మ్. స్త్రీ బహిష్ట అనేటటువంటిది ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు. గాలికి అంటూ అవన్నీ ఉండవు. రెస్ట్ పీరియడ్ ఇవ్వాలి అని చెప్పేసి రెస్ట్ కోసం అమ్మవారు 3 రోజులు దేవాలయం మూసేస్తాం ఏ సేవలు లేకుండా. ఇక్కడ ఇంట్లో ఉన్న స్త్రీకి రెస్ట్ ఇవ్వండి వంట గింట చేయనివ్వకుండా అందుకని ఇచ్చామనమాట. కానీ అలా ఉండదు గదా! ఇదొక మూఢనమ్మకంగా. మూఢనమ్మకాలను తొక్కడానికే కదా మనం వచ్చింది. మూఢనమ్మకాలంటే రానిస్తామా? మూఢనమ్మకాల కోసమే మా గురువుగారు ప్రభాత్ రంజన్ సర్కార్ 5.5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. సిబిఐ విషం ఇస్తే ఆర్జీ శ్రీవత్సవ అనేటటువంటి వ్యక్తి అతన్ని ఇప్పుడు వ్యాధిగ్రస్తుడై మళ్ళీ మా గురువుగారి పాదాల దగ్గరికి వస్తే గురువుగారు క్షమిస్తే ఆనందనగర్ శంభాల నగరంలో ఆనంద్ నగర్లో మా ఆనంద్ మార్గ్ ఆశ్రమంలో సాధువుగా ఉన్నాడు. వి హ్యావ్ ద ఎవ్రీ పవర్.
ప్రతి దానికి మూఢనమ్మకాలు పెంచకూడదు. మూఢనమ్మకాల వల్ల అది మనల్నే తినేస్తాయి. మూఢనమ్మకాలు డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ కొలాప్స్ అవుతుందని ప్రభాత్ రంజన్ సర్కార్ చెప్పారు. స్వామి వివేకానందుడి కంటే గొప్పవాళ్ళ వీళ్ళు? స్వామి వివేకానందుడు ఎక్కడైనా మూఢనమ్మకాన్ని పెంచాడా? ఆదిశంకర్లు ఎక్కడైనా పెంచాడా? రామానుజాచార్యులు వారు పెంచారా? ఎర్ర దీపం పెట్టు, నల్ల దీపం పెట్టు, లేకపోతే నల్ల చీర కట్టుకో, ఎర్ర చీర కట్టుకో, నల్ల చీర కట్టుకోకూడదు, ఇట్లాంటి స్వామి వివేకానంద చెప్పాడా? జ్ఞాన మార్గంతో సర్వీస్ టు హ్యుమానిటీ ఈజ్ రియల్ సర్వీస్ టు గాడ్ అని చెప్పాడు. అది చేయాల్సింది చేయకుండా ఈ ఒత్తులు పెట్టు, ఈ పెట్టు, అవి పెట్టు అంటే వీళ్ళకి ఏం ప్రయోజనం ఉండదు. అండ్ ఇంకొకటి గురుజీ, ఆ, నైవేద్యం, హ్మ్. అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అండ్ ఈ 9 రోజులు ఇందాక నేను అడిగినట్టు హ్మ్. సాధారణ దీపారాధన చేసుకుంటే సరిపోతుందా? సాధారణ ఏవైతే మనకి ఎవరి తాహతకి తగ్గట్టు వాళ్ళు దీప నైవేద్యాలు చేస్తుంటారు, ఎస్. అలా చేస్తే సరిపోతుందా? అదే. ఇంకేమన్నా స్పెషల్గా ఏమన్నా? నో స్పెషల్. అసలు నివేదన అంటే మన భక్తిని నివేదిస్తున్నాం, మన ఆత్మ నివేదన చేస్తున్నాం, ఆత్మను అమ్మవారికి పెడుతున్నాం. అందుకే కృష్ణుడు భగవద్గీతలో ఏమని చెప్పాడు? పత్రం, పుష్పం, ఫలం, తోయం. ఆకు కూడా నైవేద్యమే, పుష్పం కూడా నైవేద్యమే, పండు కూడా నైవేద్యమే, ఏమీ లేదంటే గ్లాసు నీళ్లు కూడా నైవేద్యమే అన్నాడు. నార్త్ ఇండియాలో ఆర్భాటం లేనటువంటి పూజలు ఇవన్నీ చేస్తారు. వాళ్ళు శనగపప్పు నైవేద్యం పెడతారు, బెల్లం ముక్క నైవేద్యం పెడతారు, పంచదార నైవేద్యం పెడతారు, తర్వాత పటికి బెల్లం నైవేద్యం పెడతారు. అంతేకాకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు నైవేద్యాలు పాయసాన్నం పెట్టాలా, దద్దోజనం పెట్టాలా, అసలు వీళ్ళు తినకూడదు, కొంచెం తిని పేదవాళ్ళకి పెట్టాలి. వీళ్ళు పాయసాన్న ప్రియ త్వక్స్థా పశులోక భయంకరి, పాయసాన్నాన్ని పెట్టండి. స్నిగ్ధోదన ప్రియ, ఆ యొక్క ఆవు నెయ్యను వేయండి, వేసిన తర్వాత ఒక రోజున పులిహార చేయండి, ఇలా చెప్తున్నారు కదా. సాగే వాళ్ళకి చేసుకుంటారు. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఉందమ్మా, వరలక్ష్మి వ్రతం ఉన్న రోజున బెల్లం ముక్క నైవేద్యం పెట్టు, ఒక్క అరటిపండు పెట్టు, ఒకే ఒక పువ్వు పెట్టు అంటే ఆ పంతులకు దక్షిణిస్తారు. అసలు వీళ్ళు వచ్చినోడికి ఇవ్వరు. కాబట్టి ఆర్భాటంగా అందుకే ఇంత పెద్ద సామాన్ రాస్తారు. ఇప్పుడు హోమాలు చేసేవాళ్ళు లక్షల రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు? ఏం అవసరం? ₹1,00,000, 50,000, ₹1,00,000 అవసరం ఏమిటి పూజారులకి చెప్పు? ఐదుగురు చెప్తున్నారు, బహిరంగంగానే చెప్తున్నారు కదా, చెప్తున్నారు వాళ్ళు. మేము ఈ హోమం చేస్తే ఇంత తీసుకుంటాం, ఇంత ఉంటుందని. ఇన్ని లక్షలు అని చెప్తున్నారు. ఇప్పుడు 5 పంతులు వచ్చారు, 6 పంచులు వచ్చారు, డ్రెస్ అందులో అలంకార పంతులు అని ఉంటాడు, వాడికి మంత్రాలు రావు, ఓన్లీ ముగ్గులేస్తాడు. ముగ్గులేస్తే అదే ఉన్నది, ఓపెన్ చెప్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళంతా నాకు తెలిసిన వాళ్ళే కదా. మంత్రాలు గింత్రాలు ఇవన్నీ అంటే ఎక్కువ లక్షల్లో చేసేటటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాను. మామూలుగా సింపుల్గా వాడు పీఠాలతో సంబంధం లేదు. పీఠాలు వాళ్ళు పంతుల్ని డెప్యూట్ చేసి ఇదేమన్నా బిజినెస్సా, ఆర్గనైజేషన్? పీఠాలు పెట్టి పంతులను పెట్టి కమిషన్లు వాళ్ళు తీసుకుని పంతులకు పాపం ₹100 చేతులు పెట్టి వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్ సెన్స్? ఎవరి భక్తికి వాళ్ళ ఇంట్లో చేసుకోవాలి పూజ. పంతులు గారులు పేద పూజారులు ఉన్నారు, వాళ్ళ బ్రతకడం కోసం వాళ్ళకి ఎంతన్నా ఇవ్వచ్చు మనం. పూజారులు గుళ్ళో చేస్తున్నారు, వాళ్ళు అడుగుతారు పాపం, వాళ్ళకి మిగతా టైంలో బిజినెస్ ఉండదు, ఇవ్వచ్చు. దానికి నైవేద్యాలని ఇలాగని ఆర్భాటాలు చేయనవసరం లేదు. కాబట్టి సాధారణ పూజలాగే మనం మామూలుగా ఎప్పుడులాగే ఇప్పుడు అంటే చేసుకోవచ్చమ్మా. పానకం అంటే అంతే. బెల్లం ఉమ్, నీళ్ళు ఏవైతే ఉమ్. ఉన్నాయో అది మాత్రం పెడితే సరిపోతుంది, ఆ సరిపోతుంది, పానకమే సరిపోతుంది సరిపోతుంది, అని చెప్పేసి అంటున్నారు. సరిపోతుంది. సరిపోతుంది గురుజీ? అంతేనమ్మా. ఒకరోజు ఉమ్, ఇంత పెసరపప్పు పెట్టండి, అన్నం పెసరపప్పులో నివేదన పెట్టి, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు ఉమ్, పండు పెట్టినా సరిపోతుంది. నైవేద్యం అంటే అన్నమే పెట్టాలని ఏం రూల్ లేదు. ఉమ్, తర్వాత ఈ వారాహి దీక్ష 9 రోజులు కూడా వీళ్ళు చేసేవాళ్ళు ఒంటిపూట భోజనం చేయాలా, నేల మీద వండుకోవాలా. నేల మీద అంటే కటిక నేల మీద చాపేసుకొని మరీ డన్ల పరుపుల మీద పడుకోకుండా, ఏసీలు వేసుకొని పడుకోకుండా, అందుకని చెప్తారు. తర్వాత సాయంత్రాలు టిఫిన్ చేయొచ్చు. అలాగే మార్నింగ్ టైం పూజలు చేసేటటువంటి వాళ్ళు షుగర్ పేషెంట్లు, ముసలి వాళ్ళు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు మాడి చేయకూడదు, వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు. అందుకని వాళ్ళు మామూలుగా టిఫిన్ చేసుకోవచ్చు చక్కగా. ఆ అమ్మవారిని 2 పూట్ల పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ టైం ఈజీ, అందరూ బయటికి వెళ్ళిపోయేటప్పుడు స్నానాలు చేసేసి పూజ చేసేసి బయటికి వెళ్ళిపోతారు. మేము సాయంత్రాలు చేస్తామండి అనేటటువంటి వాళ్ళు మా బజార్కి వెళ్ళినవాడు ఇరుక్కుపోవచ్చు, డ్యూటీకి వెళ్ళినవాడు, ఏది మంత్రశాస్త్రంలో మంత్ర జపాలు చేసేవాడు, అందుకోసం మార్నింగ్ చేసేయమంటాం. వీళ్ళు ఈవినింగ్ అనేటటువంటిది ఆవులు ప్రదోష సమయం, ఆవులు ఇంటికి వెళ్ళే టైంలో చేయాలి, అంతేగాని అర్ధరాత్రి 9 గంటలకి, 12 గంటలకి, 11 గంటలకు కాదు. ఆవులు ఇంటికి వచ్చే టైంలో పూజ స్టార్ట్ చేస్తాం. లక్ష్మీదేవికి, పార్వతీదేవికి ఎలాగా అలాగే చేయాలి. కాబట్టి ఈ రకంగా చేస్తేనే వారాహి అమ్మవారు అనుగ్రహిస్తుందమ్మా. లలితా సహస్రనామం కూడా చదువుకోవచ్చు అమ్మవారికి. అలాగే ఈ యొక్క హారతుల దగ్గరికి వచ్చేసరికి పచ్చకర్పూరం పోన్లే కొంచెం కాస్ట్లీ చేసుకుంటే చేసుకొని, మామూలు హారతే సరిపోద్ది, కర్పూర హారతి. పచ్చకర్పూరం చేస్తానంటే చేసుకొని, అలాగే ఈ యొక్క అపరాధ క్షమాపణలు అన్నీ చెప్పి నిర్మాల్యం వచ్చిన తర్వాత ఏ రోజు ఆ రోజు క్లీన్ చేయకుండా అక్కడే ఉంచేయచ్చు 9 రోజులు. లేదా తీసేస్తానన్న వాళ్ళు ఒక కవర్లో ఇవన్నీ కూడా తీసేయచ్చు, తీసేసి పక్కన పెట్టచ్చు. భక్తి ప్రధానం ఇక్కడ చేసేటటువంటి ఇవి అవి. అసలు గాడ్కి భక్తుడికి మధ్యలో రెండో పర్సన్ ఉండకూడదు, రెండో పర్సన్ లేడు.
గురువు అనేటటువంటి వాడు గురువు అజ్ఞానాన్ని తొలగించేవాడు. వాళ్ళు జగద్గురువులు వాళ్ళు. స్వామి వివేకానంద, ఆదిశంకర్లు చెప్పేవాళ్ళు గురువులు అంటారు. యూట్యూబ్‌లో చెప్పేవాళ్ళు నాలాంటి వాళ్ళు కాదు గురువులంటే. కర్మను క్షయం చేయాలా? కర్మను తెస్తానా నేను? వీళ్ళందరూ తీసేస్తారా? కర్మలను దత్తాత్రేయుడు చచ్చిపోయినోడిని బతికిస్తాడు. వీళ్ళు బతికిస్తారా ఈళ్ళు? హోమాలు, గీమాలు వాళ్ళు చేసుకోగలరు ఇంట్లో. ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు. తర్పణాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. పోన్లే పాపం పంతులు గారు అడుగుతున్నారని, పోన్లే అని హెల్ప్ చేద్దామని వస్తే దేవుళ్ళలాగా బిల్డప్లు ఇచ్చి మేమేదో వశిష్ఠ మహర్షులం, విశ్వామిత్ర మహర్షుల లెవెల్‌లో చెప్పి ₹1,00,000 ఇస్తే చేస్తాం, 2,00,000 ఇస్తే చేస్తామంటే అమ్మవారికి ఇంకెందుకు అక్కడ ఉన్నది? నువ్వే చేసేయి అయితే. ఇక్కడ ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళు చేసేస్తుంటే ఇప్పుడు కెమెరా ముందు వీళ్ళే వచ్చేసి చెప్పేసుకోవచ్చు కదా! గురుస్థానం ఎందుకు వస్తది? మనం చెప్పేదాన్ని బట్టి సంవత్సరాలు ప్రజలు వీడు కరెక్ట్ చెప్తారు, ఈసారి కరెక్ట్ చెప్తాడు, ఈసారి అబద్ధాలు చెప్తాడు అని తెలుసు కదా వాళ్ళకి యథార్థం. కాబట్టే కదా మీరందరూ పిలుస్తారు. చెప్పడం బట్టే కదా మన మన ఆశయం ఏంటి? ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి. అంతే. జగద్గురువులు అవేర్‌నెస్ చెప్పినటువంటి తీసుకురావాలి. ఐడియాలజీని, జగద్గురువులు చెప్పిన ఐడియాలజీని మనం ప్రజలకు అందించాలి. రైట్. లేదు అవసరం లేదు వీళ్ళ కపటల చేతిలో పడిపోతా ఉంటే పడిపోని మనకేమి. రైట్. ఇది చేయాల్సిన విధానం అమ్మ. తర్వాత 9వ రోజున కలశాన్ని కదిపేసి మనం అమ్మవారి నైవేద్యాన్ని, ఈ నైవేద్యాలు కూడా పేదవాళ్ళకందరికీ కూడా పంచాలి మనం కొద్దిగా తీసుకొని. తర్వాత అన్నదానం చేసుకోవచ్చు ఆఖరి రోజున. ముత్తైదువులకి వాయినాలు ఇవ్వచ్చు. చీరలు, గీరలు పెట్టేసేయక్కర్లేదు. పేదవారికి పెడితే తప్పులేదు. వీళ్ళేం చేస్తున్నారంటే ఈ వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ చుట్టాలకి ఇచ్చుకుంటున్నారు. చుట్టాలే. చుట్టాలకి, స్నేహితులకి. అది కుదరదు. ఆ హ్మ్. ఫలితమే రాదు. హ్మ్. అందువల్ల వారాహి అమ్మవారు మీకే ఎంత తెలివితేటలుంటే అమ్మవారికి ఎంత ఉంటుంది? ₹10 పెట్టేసి కుంకుమ వేసేసి పూజ చేసేసి 10 crore మొత్తం పూజ అంతా ఒక ₹1000 అయింది. 2000 అయింది. నువ్వు 10 crores బిల్ పెట్టకుండా నువ్వు 2000 ఇస్తానంటే అమ్మవారు నువ్వు చేస్తావా అసలు? చేయనే చేయరు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో లెట్ అస్ బి వెరీ ఫ్రాంక్. అమ్మవారు కూడా కమర్షియల్ అయిపోయింది. మీరే భక్తులు పంతులు కమర్షియల్, భక్తులు కమర్షియల్, అందరూ కమర్షియల్ అయిపోయినప్పుడు అమ్మవారు కూడా ముదిరిపోయింది. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నీ ఏం చేయదు. అమ్మవారు ఏం చేయదు. ఇష్టమైన వాళ్ళు చేసుకోండి, కష్టమైన వాళ్ళు మానేసుకోండి అని చెప్పుద్ది. కాబట్టి భక్తితో ఎవరైతే ఇప్పుడు రాముడిని అందరూ పూజ చేశారమ్మా, అందరికి ఇచ్చాడు. రాముడు శబరికే ఇచ్చాడు, గుహుడికి ఇచ్చాడు. కృష్ణుడికి అందరూ పూజ చేశారు, అందరికి ఇచ్చాడు దర్శనాలు. మనకి ఇచ్చాడు ఆ దర్శనాలు. కృష్ణుడు ఎవరికి ఇచ్చారు? మీరాబాయి, సక్కుబాయి ఇలాంటి వాళ్ళకి ఇచ్చాడు. తులసిదాస్ ఇలాంటి వాళ్ళకి, రాముడు, రామదాసు వీళ్ళకి ఇచ్చారు. ప్రతి వాళ్ళకి ఇస్తారా? లేదు. అయ్యబాబోయ్ వీళ్ళందరికీ అంటే వారాహి కనబడిపోతుందంట, రాముడు కనబడిపోతున్నాడంట, రాముడితో చాటింగ్ చేసేస్తున్నారంట, మాట్లాడేస్తున్నారంట. చాంటింగ్ చేయరా మొగుడా అని శిలాల ప్రభుపాదుల వారు జగద్గురువులు చెప్తుంటే జపం చేయి చాంటింగ్ మాల తీసుకొని అంటే చాటింగ్ చేస్తారంటే ఇలా వాట్సాప్ ఫోన్ తీసుకొని దేవుడు రోజు వీళ్ళతో మాట్లాడతాడంట. వీళ్ళు దేవుడికి ఫోన్ చేస్తే దేవుడు ఎత్తుతాడట. దేవుడు వీళ్ళతో డైరెక్ట్ కనబడిపోతాడంట. నువ్వు నాకు కనబడిపోతున్నట్టు. దైవతత్వం తెలుసు అసలు చస్తారు దేవుడు కనబడితే. దేవుడు అనేది కనబడే వస్తువు కాదు, అది ఎలక్ట్రిక్ లైవ్ కరెంట్ అంటారు దాన్ని. కాబట్టి అందుకే గోగినేని బాబు గారు వీళ్ళు వచ్చేస్తారు. వీళ్ళు కనుక ఎవరైనా ఎక్కువ ఎక్స్ట్రాలు చేశారనుకో, మా ఫ్రెండ్స్ వాళ్ళు గోగినేని బాబు గారు, జనవిజ్ఞాన వేదిక రమేష్ గారు, పాపం వాళ్ళు దేవుడు లేదంటారు కానీ మోసాలు చేయరాళ్ళు. రైట్. అందువల్ల ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళు తిట్టించుకున్నా కష్టపడతారు. వాళ్ళందరూ వచ్చేస్తారనమాట. అప్పుడు మనం చక్కగా ఈ వారాహి అమ్మవారు అసలు రాత్రులు తిరగడం ఏంటో, ఆవిడ ఈ రాత్రులు మాత్రమే చేయడం ఏంటో ఇవన్నీ వాళ్ళు చెప్తారు. రైట్ గురించి. వారాహి అమ్మవారి పూజా విధానం, గుప్త నవరాత్రులు ఎలా చేసుకోవాలో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురించి. ధన్యవాదాలమ్మా.